వైసీపీకి వర్ష షాక్లు తగులుతున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బొమ్మనహల్ మండలంలోని ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కి వ్యవహరిస్తున్న మేధా ప్రైవేట్ పాఠశాలపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా పుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తున్న రూమ్లను సీజ్ చేశారు. మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో మహాభారత యజ్ఞం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ద్రౌపది కళ్యాణం నిర్వహిస్తామని ధర్మకర్త వెంకటేష్ వెల్లడించారు. బుచ్చైపేట మండలం దిబ్బిడి గ్రామంలో మరడి మాంబ తల్లి ఒడ్డు పండగ స్థానిక సర్పంచ్ పెద్దిరెడ్ల మాణిక్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా వినతుల పరిష్కారం ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి అనిల్ పై నిందలు మోపడం సరికాదని మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ హుజా హుసేన్ ని వైసీపీ నాయకులు జియా ఉల్ హక్ హితవు పలికారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఇన్నాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. నగర పరిధి అగనంపూడి టోల్ గేట్ ను తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తెలుగుదేశం పార్టీ జెండాలు బక్కని ఆవిష్కరించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మునిగిపోవడంపై బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నీళ్లు నిలిచిన రోడ్డుపై తేలికపాటి పడవలో ప్రయాణించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో పవన్ అధికారులతో సమావేశమయ్యారు. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కిచ్చిల రంగారెడ్డి కోరారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అనుసరించి సాగులో ఉన్న పోడు భూములు సర్వే చేయాలని, అర్హులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పులివెందుల పట్టణానికి అదనపు బలగాలు చేరాయి. పులివెందుల పట్టణంలో ఒక కోడిగుడ్ల వ్యాపార స్థలానికి సంబంధించి ఇరు పార్టీల మధ్య వివాదం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులను ఇప్పుడు వర్షాలు భయపెడుతున్నాయి. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచర్లలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. 4 రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తుండగా తాజాగా బోన్లో పట్టుకున్నారు. భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెన నిర్మించింది. వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిస్కు సంక్లక్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో కారంపొడి పట్టణంలో అంకాలమ్మ తల్లి దేవాలయంలో టీడీపీ నేతలు ముక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలు, అలాగే పేపర్ లీకేజ్ విషయమై ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐతో పాటు పలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ నివాసం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని, నోటు పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నారాయణపేట డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్మూర్ పట్టణంలో మహాలక్ష్మి కాలనీలో ఉన్న మహాలక్ష్మి మందిరంలో అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి హారతి, అర్చన, పూజలు చేశారు. రాయకల్ పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో కుక్కలు స్వైర విహారం చేయడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ విజేంద్ర కుమార్ శర్మ 22వ వర్ధంతిని బేల మండల కేంద్రంలో నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమిళ హీరో విజయ్ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో ముందు వరుసలోనే ఉంటారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించారు. కాగజ్ నగర్ పట్టణంలోని త్రినేత్రాలయంలో కొత్త సినిమా విలువ షూటింగ్ ను కాగజ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిర్ ప్రారంభించారు.